నమస్తే, దిస్ ఈ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. శ్రీకాకుళంలో జరిగిన ఒక సంఘటన, గిరిజన బాలిక మీద అత్యాచారం, అలాగే పాప మృతి చెందడం, దీనిలోని ఒక పాస్టర్ ఉన్నారు ముఖ్యంగా కీలకంగా అనే వార్త. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అంటే ఒక పాస్టర్ ని నమ్మి ఇంగ్లీష్ చెప్తాను, నేర్పిస్తాను అని అంటే ఎట్లా పంపిస్తారు ఆ తల్లిదండ్రులు? పాపం ఎలా నమ్మి పంపించారు? నమ్మినందుకు ఆయన చేసింది ఏంటి అసలు? అసలు ఈ కేసులోని ఎక్కడ ఏ రకమైన ఆ టైమింగ్ ఎట్లా కుదిరింది ఆయనకి అనేది అర్థం కాదు. ఫస్ట్ ఇప్పుడు అతను ఒక సివిల్ ఇంజనీర్ అంటండి. ఆ పాస్టర్ అతను ఒరిజినల్ గా పాస్టర్ కాదు, సివిల్ ఇంజనీర్. పాస్టర్ అని ముసుకేసుకున్నాడు. ఓకే. అయితే అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నత చదువులు చదువుతున్నారు. అసలు ఇప్పుడు ఒకళ్ళు డాక్టర్ చదువుతున్నారు, ఒకళ్ళు ఇంజనీర్ చదువుతున్నారు. ఇప్పుడు ఈ చనిపోయిన పాప కంటే పెద్ద పిల్లలు వాళ్ళు. అవును. అయితే అతను పాస్టర్ ని అంటే ఆ కుటుంబాల దగ్గరకు రానిస్తాయి కదా, అందుకని నేను పాస్టర్ అని చెప్పుకొని నేను చదువు చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చదువు లేని వాళ్ళు, ఆ పాపకి చదువు వస్తుంది కదా అనే ఒక నమ్మకంతో పైగా దేవుడు పంపించిన దోత అనుకుంటారు. ఇప్పుడు పాస్టర్లు అంటే ఏంటి అంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అయింది, అంబికా దర్బార్ బత్తి అన్నట్లు. ఇలా ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని అప్పగిస్తారు వాళ్ళకి, చదువు చెప్తారు కదా అని. ఆ పేరుతోటి ఆయన నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ ఎవరికన్నా చెప్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని చంపేశాడు. అసలు ఇలాంటివి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. అసలు ఈ మతం అని లేదు, ఆ మతం అని లేదు. ఇప్పుడు హిందూ మతంలో పూజారుల పేరుతోటి, బాబాల పేరుతోటి, స్వామీజీల పేరుతోటి ఎన్ని చూస్తున్నాము. అవి అలాగే ఈ మదర్సాల్లో చేసే అకృత్యాలు, ముల్లాలని చెప్పి వాళ్ళు ఆ మహిళల పట్ల వాళ్ళ అకృత్యాలు చూస్తున్నాము. అట్లాగే ఈ క్రిస్టియన్ మతంలో పాస్టర్ల పేరుతోటి ఈ విధంగా చేయటం. ఈ 3 మతాల్లోనూ కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే తీసిపోకుండా, ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో. ఈ మహిళల్ని వాళ్ళకుండే మానసిక బలహీనతలకి వీళ్ళని బలి చేసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఏదో చదువు వస్తుంది కదా మన అమ్మాయికి అని పంపించిన పాపానికి బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే అసలు ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాము. ఒక అతను, నేను పబ్లిక్ సర్వెంట్ ని అని చెప్పి గోదావరి జిల్లాలోనే హాస్టల్ నుంచి ఒక పాపను తీసుకెళ్లిపోయి మామిడి తోటలోకి తీసుకెళ్లి అది బాగా వైరల్ అయింది. ఇంత చేసి అతను ఏదో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లిలో చిన్న పాపను చేసిన అతను అంతే పని చేసుకున్నాడు. అసలు ఎందుకు ఇట్లా చిన్న పిల్లల్ని ఇట్లా టార్గెట్ చేసుకుని చేస్తున్నారో చూస్తే మనకి చాలా బాధ అవుతుంది. బాధ కాదు, ఫస్ట్ అసలు భయం వేస్తుంది. అసలు ఎవరన్నా తెలియని వాళ్ళ పక్కన మన పిల్లలు నుంచోవాలంటే కూడా భయం వేస్తుంది. ఇవాళ చుట్టాలు సైతం ఇంటికి వస్తారు అని అంటే మన పిల్లల్ని ధైర్యంగా, ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఇంతకు ముందు ఎవరింటికన్నా మన పిల్లల్ని పంపించి ధైర్యంగా వెళ్లేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ భరోసా లేకుండా అయిపోయింది. అంటే ఏ పుట్లో ఏ పాము ఉందో అన్నట్లుగా, ఏ మనిషిలో ఏ క్రౌర్యం ఉందో, ఎలాంటి మనిషి అన్నట్లు ఆ పిల్లల్ని ఒక కోడి పిల్లల్ని కాపాడుకున్నట్లు కాపాడుకోవాల్సి వస్తుంది తల్లులు. మరి అసలు ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు స్వేచ్ఛగా పెరగాల్సిన పిల్లలు, అవును, అలాంటి పిల్లలు ఈ రోజు ఈ విధంగా ఇట్లా బలైపోతున్నారు అని అంటే, మేడం చట్టం అని మనం 10 సార్లు అంటున్నాం. మనుషుల్లో ఎట్లాగో మార్పు నిజంగానే ఉన్నారు. అలాంటి క్రూరులు, రాక్షసులు వీళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నా అంటే గవర్నమెంట్స్ వర్క్ ఎక్కువైపోయి ఉండొచ్చు, ఇంకొకటి. బట్ ఏదైనా కఠినమైన సెక్షన్స్ ఉంటే ఉన్నాయండి. మరి పోక్సో ఉందండి. పోక్సో ఎంత గట్టి చట్టం అంటే శిక్ష పడుతుందా అని? పడుతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే విస్తృత స్థాయిలో ఈ పోక్సో చట్టం గురించి అవగాహన తీసుకురావాలి. ఒకటి, ఇమ్మీడియట్ శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సంవత్సరం లోపే శిక్ష పడాలి. ఇంకా వీలైతే 8 నెలల లోపు కనుక శిక్ష పడింది అనుకోండి, ఆ శిక్షల గురించి మనం మాట్లాడాలి. అవును, అప్పుడు అవగాహన పెరుగుతుంది. ఓహో, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. అసలు అలా కాకుండా మనకి 2012-13లో జరిగిన, 2015లో జరిగిన పోక్సో కేసులకి ఇప్పుడు శిక్షలు పడుతుంటే
అసలు ఈ పిల్లలు అప్పటికి పెరిగి పెద్ద అయిపోతారు. వీళ్ళు ఏదన్నా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఆల్రెడీ పెళ్లిళ్ళు అయ్యి ఉంటాయి, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు వెళ్ళకపోతే వాడు నిర్దోషిగా నీరు గారిపోయినట్టే. అందుకే సంవత్సరం లోపు జరగాలి. అసలు 1 month కే ఫాస్ట్ ట్రాక్ డివోర్స్ కూడా అయిపోతున్నాయి ఈజీగా 1 month 2 months లోనే అయిపోతున్నాయి. సో అట్లాంటిది కేసులకు కూడాను 1 month 2 మీరు పెట్టారండి. ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారం 60 రోజుల లోపు ఛార్జ్ షీట్ వేయాలి. అది ఇది కాదంటే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసే లోపు బెయిల్ ఇవ్వకూడదు. ఇట్లాంటి విధి విధానాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఛార్జ్ షీట్ వేయక ముందే ఎట్లా బయటకు వచ్చేస్తున్నారు ఏదో ఒక రకంగా. మరి డబ్బున్న లాయర్లు పెట్టుకున్న డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి లోపాలు తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఛార్జ్ షీట్ వేయకుండా బెయిల్ ఇవ్వద్దని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు వీళ్ళు ఉన్నదే వల్నరబుల్ కండిషన్ లో ఉంటారు. వీళ్ళకి సాక్షుల్ని భయపెట్టడము, వాళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తారు, లేదు ఈ రాజీలు కుదుర్చుకుంటారు. వీటన్నిటి ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే, మీరు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు ఛార్జ్ షీట్ వేసే లోపు, అది కూడా 60 రోజులు వెయ్యాలి అని చెప్తున్నారు. 60 రోజులు ఏ కేసుకి ఛార్జ్ షీట్ పడట్లా. ఎంత కళ్ళకు కట్టినట్టున్న ఆధారాలు ఉన్నా గానీ ఛార్జ్ షీట్లు వెయ్యట్లేదు. పైగా ఇప్పుడు ఇతను కూడా ఏదో ఆ కుటుంబంతో రాయబారాలు నడిపి డబ్బాస్ చూపించి కేసు పెట్టకుండా ప్రయత్నం చేస్తున్నాడంట. గాని చేసినా గానీ అదేం ఫలితం దక్కలేదు. బంధువులందరూ కలిసి కేసు పెట్టాల్సిందే అన్నారు, కేసు పెట్టారు. ఇప్పుడు ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ కుటుంబం క్షోభ పడుతుంది. ఇప్పుడు రెండో వైపున ఈ దరిద్రుడు పెళ్లి చేసుకున్నది వాళ్ళ మొత్తం ఆ భార్యని ఏమంటారు, నీ భర్త ఇలా చేశాడు. అలాగే ఆ పిల్లలకి బ్రతుకున్నంతకాలం ఇదే మాటలు మీ నాన్న ఇలా చేయకుండా ఉండుంటే అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి. ఇప్పుడు రేపు వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి అనుకోండి, వచ్చే వాళ్ళు ఏమంటారంటే మీ నాన్న ఇలా చేశాడు. అసలు వాడు జైలుకి వెళ్ళడం ఏమో గానీ వీళ్ళు బయట ఉండే అవమానాలకు గురవుతారు. అందుకని దయచేసి ఎవరైనా ఇట్లాంటి క్రైమ్స్ తలుచుకుంటే పెళ్లిళ్ళు చేసుకోకండి, పిల్లల్ని కనకండి. ఎందుకంటే మీరు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని గాని ఏంటి సార్థకం ఏంటి అసలు? మీ వల్ల మీ పిల్లలు ఇలా క్షోభకు గురవటం ఎంతవరకు కరెక్ట్? అందుకని చెప్పి ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా వెళ్ళాలి. అలాగే పోక్సో యాక్ట్ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి. వీలైతే సినిమా హాళ్లలో ఈ పోక్సో యాడ్స్ వేయించాలి. అలాగే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి, పోస్టర్లు వెయ్యాలి. పైగా మీరు ఎవరెవరికి కాల్ చేయాలి ఈ పోక్సో కేసుకి అంటే ఇలాంటి నేరానికి సంబంధించి మీకు ఎవరికి. ఇప్పుడు దీనిలో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే, మామూలుగా అయితే గనక భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటుంటే భార్య కంప్లైంట్ చేయాలి. కానీ ఈ విషయంలో ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు పలానా చోట ఒక పాప వేధింపులు గురవుతుంది అంటే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. పోలీసులు కూడా దాన్ని సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఇట్లాంటివన్నీ మీ దృష్టికి వస్తే మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యండి. పైగా మీరే చెప్పారు అని ఎవ్వరూ చెప్పరు. 181 కాల్ చేయండి, 1098 కాల్ చేయండి. ఇట్లాంటి వెధవలు ఎక్కడన్నా కనిపిస్తే. పైగా వీళ్ళు ఏం చేస్తారు అంటే, బెయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడే అవకాశం కూడా ఉంది. నేను హైదరాబాద్ లో చూశాను స్వయంగా. మీకు చాలా కేసెస్ నేను స్వయంగా చూశాను. అసలు ఒక అతని మీద కేసు పెడదామని చూస్తే ఆల్రెడీ అతని మీద ఆ కేసు ఉంది. ఎంత ధీమా అసలు. అదే కదా. ఏది ఏమైనా ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత, పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదనట్లా. కానీ ప్రభుత్వాల దాకా ఎదురు చూసే లోపు మీ పిల్లలకు జరగాల్సిన అన్యాయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పైగా ఇలాంటి నేరాలు తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతాయి 92%. అదొక దరిద్రం అసలు. ఈ తెలిసిన వాళ్ళు ఎవరు అనే ఒక అభద్రతా భావం ఇవాళ సమాజంలో వచ్చేస్తుంది. కానీ ఏది ఏమైనా సరే కొంచెం గమనించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అనేది ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేవలం బాలికల మీదే జరుగుతుందని ఎవరు అనుకోకండి, బాలుల మీద కూడా జరుగుతుంది. గతంలో చర్చించాం కూడా. అందుకని పిల్లల్ని వాళ్ళ బాల్యానికి మనం రక్ష ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. థ్యాంక్ యూ.